గత ఎన్నికల్లో మేము తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ పక్షాన కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహిస్తూ మరి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. ఒక హైదరాబాద్ సిటీలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరిగాము. మరి మా యొక్క రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల వారిగా మరి ప్రతి నియోజకవర్గంలో మేము క్రైస్తవులకు గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని ఎండగడుతూ మరి ఇప్పుడు నూతనంగా అయినటువంటి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి సీఎం కావాలన్న ఉద్దేశంతో వారు సీఎం అయినట్లయితే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆకాంక్షిస్తూ మరి వారి కోసం మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది. అనుకున్న విధంగానే మరి రిజల్ట్ రావడము, మరి శాసనసభలు గెలవడము, మరి రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం జరిగింది. మరి ఇది శుభంగా మేము సంజోగంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, మా క్రైస్తవులకు మేలు జరుగుతుందని, న్యాయం జరుగుతుందని ఈ ప్రభుత్వంలో మేము క్రైస్తవులకు మరి సంక్షేమ పథకాలు కానీ అన్ని విషయంలో అన్ని రంగాల్లో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము తలస్తూ ఉన్నాం. మరి క్రిస్టియన్ కౌన్సిల్ కోరుకుంటూ ఉన్నది మరి మంచి క్రైస్తవులకు గుర్తించి, మంచి క్రైస్తవుల నాయకులను గుర్తించి మరి వారికి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు కానీ, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి చైర్మన్ పదవులు కానీ, ఇంకా ఇతర డైరెక్టర్ పదవులు కానీ నిజమైన క్రైస్తవ బిడ్డలకు, క్రైస్తవ సహోదరులకు, నాయకులకు మరి ఆ యొక్క అవకాశం వారికి ఇచ్చి వారిని మరి మా క్రైస్తవ సమాజాన్ని మరి ఉత్తేజపరిచి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మరి మేము అత్యధిక సీట్లు గెలిపించే విధంగా రాష్ట్ర వ్యాప్తం అంతా కూడా మరి హైదరాబాద్లో కూడా హైదరాబాద్ సీటును కూడా మేము సపోర్ట్ చేసి గెలిపించే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాము. ఈ విలేకరుల సమావేశంలో మరి మీరంతా కూడా మరి రాహుల్ గాంధీ గారిని అక్కడ ప్రైమ్ మినిస్టర్ కావడం అన్నది మా ఆకాంక్ష. మరి క్రైస్తవులంతా కూడా ఏకతాటిపై తెచ్చి మరి ఇంకా అవసరమైతే మా క్రైస్తవ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మరి దేశవ్యాప్తంగా కూడా మేము ప్రచారం చేసి మరి రాహుల్ గాంధీని వారిని ప్రైమ్ మినిస్టర్గా మేము చూడాలన్న ఒక ఆకాంక్ష. మరి వారికి కూడా మేము సంపూర్ణ మద్దతు తెలిపి పార్లమెంట్ ఎలక్షన్లో మంచి సీట్లు వచ్చే విధంగా, అత్యధిక సీట్లు గెలిచే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ.